టీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ రాని నిధులు ఈ ఏడాది కాలంలో భువనగిరి నియోజకవర్గానికి ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ అన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ మండలంలో 17 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ పాలకులు నియోజకవర్గాల అభివృద్ధి నిధులన్నీ కూడా లక్షల కోట్లు తీసుకుని కాళేశ్వరంలో పోశారని విమర్శించారు. కాళేశ్వరం కాస్త కూలేశ్వరంలాగా మారిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈరోజు చాలా సంతోషం. పోచంపల్లి మున్సిపాలిటీ అట్లనే పోచంపల్లి మండలానికి సంబంధించి హెచ్ఎండిఏ సంబంధించిన నిధులు ఇక్కడ పోచంపల్లి మండలానికి టౌన్ సంబంధించి 17 కోట్ల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పోచంపల్లి టౌన్ లో 7.9 crores 7.9, అట్లనే మండలంలో 9.1 కోట్ల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి పనులను శంకుస్థాపన ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది. పోచంపల్లి ఈరోజు ఒక వార్డు పోతే ఆడ డ్రైనేజ్ ఉండే, అంటే 1-2 వార్డులకు కలుపుకొని పోయే డ్రైనేజ్ 1 కోటి రూపాయలు ఒక్క దగ్గర శాంక్షన్, ఓ దగ్గర 70 లక్షలు, ఓ దగ్గర 50 లక్షలు. గ్రామాలకు పోతే ఒక జూలూరులో 90 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతుంది, ఓ దగ్గర 50 లక్షలు, పిలాయిపల్లి 65 లక్షలు. ఇట్లా అంటే లక్షలల్లా ఈ విధమైన నిధులు ఎప్పుడు కూడా రాలే, ఎప్పుడు 10-15 లక్షలకు ఎక్కువ రావు. సో ఆ విధమైన నిధులు వచ్చినాయంటే నిజంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కటి విషయం మేము చెప్పాల్సింది ఏంటంటే, అంతకుముందు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇక్కడ ప్రజాపాలకులు కానీ వాళ్ళు చేసిందల్లా అంటే నిధులు అడ్మినిస్ట్రేషన్ కూడా కేంద్రీకృతమైంది, వాళ్ళ కుటుంబ పాలన నడిచింది. వికేంద్రీకరణ ఉండాలి, నిధుల వికేంద్రీకరణ కూడా ఉండాలి. ఒక్క దగ్గర నిధులు తీసుకుపోయి ఆ కాళేశ్వరంలో కుమ్మరిచ్చారు, 1,00,000 కోట్లు పెట్టారు. 1,00,000 కోట్లు పెడితే ఆ ప్రాజెక్ట్ ఊలైపోయింది. పోయిన సంవత్సరంకి వెళ్ళి ఖతం, ఆ నీళ్లు లేవు.